మహానాడు కార్యక్రమాన్ని ఘన విజయంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు ఐక్యంగా కదిలారు. జిల్లాలో తొలిసారిగా మహానాడు నిర్వహించబడుతున్న నేపథ్యంలో దీనిని చారిత్రాత్మకంగా నిలపాలనే లక్ష్యంతో జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సభ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశాల ఎంపిక కోసం మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్యకృష్ణారెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి పటాభిరామిరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పలు వేదికలను పరిశీలించారు. అలాగే సౌకర్యాలు, ప్రజా రాకపోకలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదే షేప్లో వేసేవాళ్ళు. పొదలపూర్ రోడ్డు రామంచర్ల నగరవనం ఉన్నది. నగరవనం దాకా చెప్పారు కదా, కానీ అన్ని మొత్తం వేల బస్సులు పోవాలంటే మళ్ళీ దానికి అప్రోచ్ అసలు అప్రోచ్ ఇంకొకటి నగరవనం వెంకటాచలం అక్కడ ఒక నగరవనం, అది కూడా చూస్తున్నారు. అది కూడా వాళ్ళని రమ్మనండి, ఫోన్ చేయండి. పొదలకూరు రోడ్ నగరవనం కాదు, పొదలకూరు రోడ్ కాదు, మన వెంకటాచలం దగ్గర నేషనల్ హైవే పైన రోడ్డు మీద ఉంది. మన ఆర్టీసీ జోన్ల షాప్స్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారన్నా? 60-70